ప్రజెంట్ మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అయితే వచ్చాం. సో ఈ కనిపించేది టికెట్ కౌంటర్ అనమాట. సో మనకు ఎదురుగా ఉన్నది టికెట్ కౌంటర్. టికెట్ తీసుకొని వాళ్ళు ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ కూడా టికెట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే టికెట్స్ తీసుకుంటారో ఈ సైడ్ నుంచి ఒక వే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఆ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే లోపలికి డైరెక్ట్గా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి అయితే వెళ్ళలేము. సో ఇక్కడ ఈ కనిపించే వే ఉంది కదా, సో ఈ వే గుండా వెళ్తే మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎలక్ట్రిక్ బస్సులు అయితే వస్తాయన్నమాట. సో ఇలా బస్సులు చూడొచ్చు, ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే ఉంటాయి. సో ఇవేంటంటే మన టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి అయితే తీసుకెళ్తాయి. సో దానిపైన బస్ నెంబర్ కూడా ఉంటుందన్నమాట. సో ఆ బస్ నెంబర్ చూసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పి మనం బస్ ఎక్కేస్తే సరిపోతుంది. సో ఇది బస్ నెంబర్ 9 అనమాట. ప్రజెంట్ మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అయితే వెళ్తున్నాం. సో ఇది మన బస్ అనమాట. సో ఇది ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ అరేంజ్ చేసిన స్పెషల్ బస్సు. మనం కొంత దూరం వచ్చిన తర్వాత దీంట్లో అయితే ఎక్కాల్సి ఉంటుంది అనమాట. సో దీంట్లోనే అందరైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, బస్ ఎక్కిన తర్వాత మనం ఒక 5 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అంటే టికెట్ కౌంటర్ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రీచ్ అవ్వడానికి ఈ ఎలక్ట్రిక్ బస్సులో మనం 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. చేస్తే మనం స్టాచ్యూ యూనిటీ గ్యాలరీ దగ్గరికి అయితే రీచ్ అవుతాం అన్నమాట. ఫ్రెండ్స్, మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రెమిసెస్లోకి వెళ్ళిన తర్వాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కాకుండా ఇంకా చూడడానికి ఇక్కడ చాలా లొకేషన్స్ ఉంటాయి అనమాట. సో చూసుకుంటే సర్దార్ సరోవర్ అండ్ డ్యామ్ కూడా ఉంటుంది. ఇదే కాకుండా జంగల్ సఫారీ ఉంటుంది, క్యాక్టస్ గార్డెన్ ఉంటుంది, బటర్ఫ్లై గార్డెన్ ఉంటుంది, దీంట్లో రివర్ రాఫ్టింగ్ ఉంటుంది, బోటింగ్ ఉంటుంది. సో ఇలా చాలా ఎంజాయ్ చేయవచ్చు. ఇదే కాకుండా నర్మదా ఆర్తి కూడా ఉంటుంది ఈవినింగ్ టైంలో. సో ఇవన్నీ మనము కవర్ చేసుకొని అయితే రావచ్చు. సో ఈవినింగ్ 6 o'clock తర్వాత 7 o'clock సో అలా ఇక్కడ లేజర్ షో అయితే ఉంటుంది ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర. సో అది కూడా ఎంజాయ్ అయితే చేయవచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లేజర్ షో కూడా. సో ఇక్కడ ఈ ప్రెమిసెస్ దగ్గరికి మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ లోపల చెకింగ్స్ ఉంటాయి. ఆ చెకింగ్స్ అన్నీ చేసుకుంటే మన లోపలికి అయితే అలౌ చేస్తారు. సో మనం అన్నీ ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ ముందుకైతే వెళ్దాం. సో లోపలికైతే ఎంట్రీ అయిపోయాం మనము. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ చెకప్ అయితే ఉంది తర్వాత. సో మనకి ఇక్కడ దీంట్లో సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. సో బయటకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. సో చూసుకుంటే మనకు స్టాచ్యూ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, కనిపించే వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి అయితే ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకెళ్తాయి. ఎవరైతే నడవలేమనుకుంటారో సో వాటిలో ఎక్కి కూర్చుంటే డైరెక్ట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం దగ్గర అయితే అవి దింపేస్తాయి అనమాట. సో మనం ఇలా రైట్ సైడ్ వెళ్తే ఎంట్రీ అనమాట. డైరెక్ట్గా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వెళ్ళడానికి మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నాకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది. సో మనం అక్కడికైతే అలా తిరిగి వెళ్ళాలి. సో అటు వెళ్దాము. ఇక్కడ నాకు చూసుకుంటే ఇది వచ్చేసి నర్మదా రివర్ అనమాట. సో ఈ రివర్ బ్యాక్ సైడ్ అంటే రివర్కి పక్కనే కట్టారు. సో ఇది ఏంటంటే ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది ఇక్కడ. సో ఐలాండ్ పైన అయితే దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేశారన్నమాట. సో ఇది చూసుకుంటే దీనికి చాలామంది ఒక 3,000 మంది కంటే పైన వర్క్ చేశారు. ఒక 3,500 crores కంటే ఎబో ఖర్చు అయిందని అయితే దీనికి చెప్తారనమాట. అయితే ఇదేంటంటే
దీని హైట్ చూసుకుంటే టోటల్ హైట్ 182 మీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది 7 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి కూడా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం వచ్చేసి ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనమాట. సో దీని తర్వాతే చైనాలో ఇంకొక 2 విగ్రహాలు అయితే ఉంటాయి, 2 బౌద్ధ విగ్రహాలే. ఆ తర్వాత వచ్చేసి అమెరికాలో ఉన్న లిబర్టీ స్టాచ్యూ అనమాట. సో దాని తర్వాత ఇంకా మిగతా అయితే ఉంటాయన్నమాట. సో ఇది చూసుకుంటే వరల్డ్ టాలెస్ట్ స్టాచ్యూ మన ఇండియాలో ఉంది. అది కూడా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం అనమాట. అసలు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాన్ని ఎందుకు ఇక్కడ ఉంచారు, ఎందుకు ప్రతిష్ఠించారు అని తెలుసుకుంటే, సో మన స్వాతంత్ర ఉద్యమ కాలంలో చాలా ఉద్యమాలు అయితే జరిగాయి. సో ప్రతి ఉద్యమంలో మన ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతో కృషి చేశారనమాట. సో అతనికి గౌరవప్రదంగా ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని అయితే గుజరాత్ ప్రభుత్వం 2003లో అయితే దీన్ని స్టోన్స్ వేశారు. తర్వాత ఏంటంటే 2013లో దీని కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారనమాట. అంటే 2013లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి పూర్తిగా కంప్లీట్ కావడానికి 2018 అయితే జరిగింది. అంటే 2018లో పూర్తిగా కంప్లీట్ అయ్యి స్టార్ట్ అయితే చేశారనమాట. అయితే సో ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళైతే వాళ్ళ కంపెనీ ద్వారా అయితే ఇది నిర్మాణం జరిగిందనమాట. సో ఇది చాలా టాలెస్ట్ స్టాచ్యూ అనమాట. సో మన దగ్గరికి కూడా వెళ్ళి ఎలా ఉంటుందనేది చూద్దాం. ఫ్రెండ్స్ ఇదంతా నర్మదా రివర్. సో దాంట్లో క్రూజ్ షిప్ కూడా ఉంది, బోటింగ్ కూడా ఉందన్నమాట. బోటింగ్ చేసేవాళ్ళు ఈ కింద నుండి అయితే వెళ్ళి అక్కడైతే బోటింగ్ చేయవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనమాట. ఇది ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం, అంటే అతి ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఫ్రెండ్స్ నడవలేమనుకునే వాళ్ళకి వెహికల్స్ అయితే తీసుకెళ్తాయి, ఫ్రీ ఆఫ్ కాస్టే. చూడొచ్చు. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఫుడ్ కోర్ట్ ఉంటుంది, స్ట్రైట్గా వెళ్తే స్టాచ్యూ బేస్ ఉంటుంది, ఎగ్జిబిషన్ హాల్ ఉంటుంది, వ్యూయింగ్ గ్యాలరీ ఉంటుంది, మెడికల్ అసిస్టెంట్స్ కూడా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, నాకు బ్యాక్ సైడ్ నుంచి అయితే వెహికల్స్ వస్తున్నాయి. ఎవరైతే నడవలేమనుకుంటారో సో వాళ్ళ వెహికల్స్ అయితే రావచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మనకు ఒక ముందు కూడా వెహికల్ వస్తుంది చూడండి.
చూస్తున్నారు కదా, నాకు బ్యాక్ సైడ్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే ఉంది. సో ఇదంతా కెమెరాలో పట్టట్లేదు, ఎందుకంటే ఇది 182 మీటర్స్ అయితే హైట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా కెమెరాలో అయితే ఇది పట్టట్లేదు, ఎందుకంటే చాలా హైట్ ఉంటుంది. ప్రపంచంలో ఎత్తైన స్టాచ్యూ వచ్చేసి ఇదే అన్నమాట, చాలా హైట్ ఉంటుంది. ప్రపంచంలో ఎత్తైంది ఇదే అనమాట. దీని తర్వాత చైనాలో ఒక 2 స్టాచ్యూస్ అయితే ఉంటాయి. దాని తర్వాత లిబర్టీ స్టాచ్యూ ఉంటుంది. తర్వాత క్రైస్ట్ రెడీమర్ అని చెప్పి అది వచ్చేసి బ్రెజిల్లో ఉంటుంది. సో ఇలా మనకు వరుసగా 5 అయితే ఉంటాయి. సో దానిలో ఫస్ట్ హైయెస్ట్ స్టాచ్యూ వచ్చేసి మన ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ అనమాట. ఇది 182 మీటర్స్ ఉంటుంది. ఇది నియర్లీ 7 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తుంది అనమాట. దగ్గర 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి కూడా ఇదైతే కనిపిస్తుంది అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ నేను డ్రోన్ షాట్స్ చేద్దాం అనుకున్నా కానీ డ్రోన్ అలౌ లేదు. కెమెరా కూడా కొన్ని ప్లేసెస్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే కెమెరా కూడా అలో చేయొద్దని చెప్పి కొన్ని ప్లేసెస్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం నేను ఈ వీడియోలో అయితే మన ఈ కెమెరా ద్వారా అయితే కవర్ చేస్తున్నాను. నాకు బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఇదంతా వచ్చేసి నర్మదా రివర్ అనమాట. బ్యాక్ సైడ్లో చూడొచ్చు నర్మదా రివర్ ఇదంతా కూడా. ఈ నర్మదా రివర్ బ్యాంక్స్లో పక్కనే ఇది అయితే దీన్ని ప్రతిష్ఠించారనమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ స్టాచ్యూ కింద కనిపించే ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఇది ఏంటంటే గ్యాలరీ అనమాట. అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గ్యాలరీ అనమాట. సో లోపలికి వెళ్తే మన గ్యాలరీ చూడొచ్చు. గ్యాలరీ కూడా నేనైతే చూపిస్తాను. సో ఈ ఎంట్రీ నుంచి వెళ్ళి ఎగ్జిట్ నుంచి అయితే బయటికి రావాల్సి ఉంటుంది. సో ఈ గ్యాలరీకి రైట్ సైడ్లో మనకు ఎలివేటర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ పైకి అయితే వెళ్ళొచ్చు. సో పైకి ఎక్కి ఎలా ఉంటుందనేది చూద్దాం. సో లెట్స్ గో. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ లొకేషను. వావ్, సూపర్ కదా, ఎక్స్ట్రాడినరీ వ్యూ అండి, ఎక్సలెంట్. నాకైతే నచ్చింది ఇది. సో అటు నర్మదా రివర్ ఉంది, ఇటు వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో ఇది కెమెరాలో పట్టట్లేదండి, చూడండి ఎంత హైట్ ఉంది. 182 మీటర్స్ అంటే చూడండి ఎంత హైట్ ఉందో. వరల్డ్ టాలెస్ట్ స్టాచ్యూ. సో మనం ఈ రూట్ నుంచి వచ్చామన్నమాట. సో ఇటు నుంచి వచ్చి ఇలా అయితే మనకు పైకి ఎక్కాల్సి ఉంటుంది. సో ఇంకా మనం పైకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ నడవాల్సిన పని అయితే లేదు. మనకు స్టార్టింగ్ నుంచి కూడా బస్సెస్ వస్తాయి, లేదంటే వేరే వెహికల్స్ వస్తాయి. ఇక్కడ చూసుకుంటే పైకి ఎక్కడానికి అబ్బా అంత హైట్ అని చెప్పి అనుకోవడానికి లేకుండా ఇక్కడ ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. సో వీటి ద్వారా మనం పైకి అయితే వెళ్ళవచ్చు అనమాట.
ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫైనల్ ఎక్సిలేటర్ అనమాట. సో ఇది లాస్ట్. సో ఇది ఎక్కేస్తే మనం డైరెక్ట్ బేస్ దగ్గరికి అయితే వెళ్తాం. అంటే ఆ ఫుట్స్ అంటే కాళ్ళు ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో బేస్, సో ఆ బేస్ దగ్గరికి అయితే వెళ్తాం. సో ఇది లాస్ట్ ఎస్కలేటర్ అనమాట. సో ఇక్కడ నుండి చూసుకుంటే చూడండి ఎంత హైట్ ఉందో. సో కెమెరా కవర్ చేయలేకపోతుంది, అంత హైట్ అయితే ఉంది. సో మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూడొచ్చు ఇక్కడ దగ్గరకు వస్తుంటే స్టాచ్యూ చాలా పెద్దగా కనిపిస్తుంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో మనం దగ్గర నుండి చూస్తే ఎస్కలేటర్ దిగి చూస్తే చూడండి ఆ లెగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. సో చాలా పెద్దగా ఉన్నాయి, చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉంది స్టాచ్యూ. మనం ఒకసారి చుట్టూ అయితే తిరుగుదాము. సో ఫింగర్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో వాటి ముందు మనం ఎంత కూడా కాదు. చూడండి కింది నుండి పైకి చూస్తుంటే అసలు స్టాచ్యూ కవర్ కావట్లేదు కెమెరాలో. చుట్టూ అయితే తిరిగి చూపిస్తున్నాను నేను. సో ఇది బ్యాక్ సైడ్లో ఉన్నాం ప్రజెంట్. సో ఇటు మన రైట్ సైడ్కి అయితే వస్తున్నాం, అంటే రైట్ సైడ్ లెగ్ వైపు అయితే వస్తున్నాం మనము. సో ఎటువైపు నుండి చూసినా విగ్రహం కవర్ కావట్లేదు, ఈ పాదాల దగ్గర నుండి కింది నుంచే కరెక్ట్గా కనిపిస్తుంది. సో మనకు ఎదురుగా చూసుకుంటే సర్దార్ సరోవర్ అని డ్యామ్ ఉంటుంది. సో ఆ డ్యామ్ దగ్గర నుంచి వ్యూ పాయింట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో పాసిబుల్ అయితే అక్కడ నుంచి అయితే వెళ్ళి కవర్ చేద్దాం, లేదంటే ఇక్కడ నుంచే చూసేద్దాం అనమాట. సో చూడండి కింద నుంచి అసలు కవర్ కావట్లేదు. విగ్రహం సరిగా కనిపించట్లేదు. సో చూడండి నా హైట్తో కంపేర్ చేస్తే ఎంత పెద్దగా ఉందో. సో దాని ఒక ఫింగర్ అంతా కూడా నేనైతే లేను, మీరు చూడొచ్చు చాలా పెద్దగా ఉంది స్టాచ్యూ. ఫ్రెండ్స్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్, నాకైతే చెప్పడానికి మాటలు రావట్లేదు. జస్ట్ సీ అండ్ ఎంజాయ్. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సో వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ అయితే మనం ప్రజెంట్ చూస్తున్నాం. సో ఇక్కడికి వస్తానైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ప్రజెంట్ అయితే నేనైతే దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో జస్ట్ సీ అండ్ ఎంజాయ్.
ఫ్రెండ్స్ చూస్తున్నా కదా, ఇది స్టాచ్యూ అనమాట, ఇంత పెద్దగా ఉంది. సో ఇప్పటిదాకా మనం స్టాచ్యూ గురించి డీటెయిల్స్, స్టాచ్యూ ఎలా ఉంటుంది పూర్తిగా అయితే చూసేసాము. సో వీడియో అయితే మీకు నచ్చింది, మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.